దేవుని నామానికి స్తోత్రము. ఈ యొక్క ఆన్లైన్లో మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపకై దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సహవాసాన్ని ప్రేమించి, దేవుని ప్రేమించి, ఆయన లేఖనాలను ప్రేమించి కూడి వచ్చిన పరిశుద్ధులైన సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను బ్రదరు. మనము ఈరోజు నేర్చుకునబోయే పాఠము ధర్మశాస్త్రము మరియు క్రొత్త నిబంధన, లేక పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన. ఈ ధర్మశాస్త్రము అనే పదము రెండు పుస్తకాలకు కూడా వాడబడింది. అంటే రెండుటికి కూడా, అటు క్రొత్త నిబంధనకు ఇటు పాత నిబంధనకు రెండుటికి కూడా ధర్మశాస్త్రము అన్నాడు. అసలు ధర్మశాస్త్రం అంటే బైబిల్లో దాన్ని లా అని చెప్పాడు అనమాట ఇంగ్లీష్లో. ఈ ఈ రెండుటిని ధర్మశాస్త్రం అన్నాడు. అయితే ఒకటి సీనాయి ధర్మశాస్త్రం, రెండు సియోను ధర్మశాస్త్రం అని గ్రంథంలో దేవుడు తెలియపరిచాడు అనమాట. దాన్ని మనం నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో సీనాయి ధర్మశాస్త్రాన్ని గురించి తెలియజేయబడింది. అది మోషే ద్వారా అనుగ్రహించబడింది అని, మనకు మధ్యవర్తిగా మోషను పెట్టి దేవదూతను పెట్టి దేవుడు అది మనుషులకు అందించినట్టుగా గ్రంథం తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 1:17 మన అందరికీ తెలిసినట్టుగా అక్కడ ఏమంటాడు తండ్రిని దేవుడు, క్షమించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే మన యోహాన్ గారు ప్రభువైన యేసుక్రీస్తు గురించి, అదేవిధంగా ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఈ విధంగా తెలియజేస్తూ, ఆదియందు వాక్యం ఉండి అవి చెప్పుకుంటే కిందికి వచ్చిన తర్వాత 17లో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను అని తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మోషే ద్వారా అని చెప్పడం జరిగింది. తర్వాత కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాయి అని చెప్పాడు. ఇప్పుడు సియోను ధర్మశాస్త్రము, సీనాయి ధర్మశాస్త్రము అనేదాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు సియోను గురించి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. దాన్ని కూడా ఒకసారి మనము ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో అద్భుతమైన మాట తెలియజేశాడు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. ఇక్కడ గమనించండి, సియోన్ నుండి యెరూషలేము నుండి అనేది, ఈ సియోన్ నుండి వచ్చే ధర్మశాస్త్రము క్రొత్త నిబంధన రాజ్యాంగ చట్టం అనమాట. అంతకుముందు వచ్చింది సీనాయి నుండి వచ్చింది, మోషే తీసుకుని వచ్చాడు. అందులో 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞల్ని చేతిలో తీసుకొని రావడానికి ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటే ఆయన సిద్ధపడి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి ఒక పలక మీద 5 ఆజ్ఞలు రెండు వైపులా రాయబడి, మరొక పలక మీద 5 ఆజ్ఞలు రెండు వైపులా రాయబడి 40 రోజులు ఉపవాసం ఉండి దాన్ని కిందికి తీసుకుని వచ్చాడు. ఇంకా 603 ఆజ్ఞలు ఆయన కంఠస్థం ఉన్నాయన్నమాట. ఇశ్రాయేలులారా వినండి అని మొదలు పెట్టాడంటే టక 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 చదువుతూనే ఉంటాడు అనమాట. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదలుకొని ఇక ద్వితీయోపదేశకాండం ఎండింగ్ వరకు 613 ఆజ్ఞలు 10 చేతులు పట్టుకొని వచ్చాడు. 613 ఆయన కంఠస్థం ఉన్నాయన్నమాట మోషేకి. అలాగన్న దేవుడు ఇశ్రాయేల్ మధ్యలో వాటిని అందించడం జరిగింది. దాన్ని ఆజ్ఞలు అన్నాడు, 1 కట్టడాలు అన్నాడు, 3 విధులు అన్నాడు, నియమాలు అన్నాడు, 5 ఆచారాలు అన్నాడు. ఆజ్ఞలు, కట్టడాలు, విధులు, నియమాలు, ఆచారాల యొక్క ఆ ప్యాకేజీని 613 ఆజ్ఞలుగా ఇశ్రాయేల్ చేతిలో పెట్టాడు, మధ్యవర్తిగా మోషేని పెట్టి. అది పాత నిబంధన యొక్క సారాంశం. అంటే వారికి ఇవ్వడం జరిగింది. అందులో ఏముంది ఏంటి అనేది మనం చూడము. జనరల్గా కొంతవరకే మనం దాన్ని టచ్ చేస్తాము. దాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. క్రొత్త నిబంధన 1050, సుమారు 1050 కంటే ఎక్కువ ఆజ్ఞలు ఇచ్చి దేవుడు క్రీస్తు ద్వారా మానవ జాతికి, పరిశుద్ధులైన వారు దాన్ని పాటించాలని దాన్ని అనుగ్రహించాడు మనకి. అలాగూ సియోన్ నుండి 1, సీనాయి నుండి 1, 2 ప్రవేశపెట్టి, 1 తాత్కాలికంగా కొంతకాలం వరకే అది నిలిచేటట్టుగా దేవుడు దాన్ని ఇచ్చాడనమాట. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే పాత నిబంధనను కొత్త నిబంధనను 2 రాజ్యాంగాలుగా చూడట్లేదు. అసలు రెండు రాజ్యాంగాలు అవి. మొదటి చట్టమేమో ఇశ్రాయేలు జాతికి ఇచ్చిన రాజ్యాంగం, రెండవది సర్వలోకానికి ఇచ్చినటువంటిది రాజ్యాంగం. ఇండియాలో ఉన్న రాజ్యాంగాన్ని అమెరికా వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని తీసుకోరు, మాకు ఉందిలేయా అంటారు. దాదాపుగా మనకు దీంట్లో 250 వరకు బైబిల్లో వచ్చిన మేము పెట్టుకున్నాము, మా రాజ్యాంగం మాకు ఉంది అంటారు అమెరికా వాళ్ళు. ఇండియాలో ఉన్న వాళ్ళకి అది తెచ్చిస్తే ఇది బాగుందండి, దీంట్లో బైబిల్ ఆజ్ఞలు ఉన్నాయి, ఇవి మీరు రాజ్యాంగంగా పెట్టుకోండి అని అమెరికా బుక్ ఇస్తే, రాజ్యాంగం ఇస్తే వీళ్ళు తీసుకోరు. అంటే ఒకటి మరొక చోట చెల్లదు. కానీ దేవుడిచ్చిన రాజ్యాంగాలు 2. బైబిల్ అంటేనే దాని అర్థము 2 రాజ్యాంగాలు అని అర్థం. మొదటి రాజ్యాంగము ఒక సమాజానికి లేక ఒక జనాంగానికి, ఇశ్రాయేల్ జాతికి ఇవ్వబడింది.
రెండవ రాజ్యాంగం సర్వలోకానికి ఇవ్వబడింది. అది అర్థం కాకపోతే మనకు బైబిల్ అనేది సరిగా అర్థం కాదు. అయితే కొత్త నిబంధనను మనం ఆలోచన చేస్తే ఇది సర్వలోకంలో ఉన్న వారందరూ కూడా దీన్ని ఖచ్చితంగా లోబడాల్సిందని దేవుడు దీన్ని తెలియజేశాడు. కొత్త నిబంధనకి పాత నిబంధనకి చాలా చాలా మనకి ఉపయోగకరమైనటువంటి లేక దగ్గర సంబంధం మనం అర్థం చేసుకోవడానికి కొన్ని దగ్గర సంబంధాలు కనబడుతుంటాయి. అంటే చాలామంది ఇది కొట్టివేశాడు అంటే ఏం కొట్టేశాడు, ఏమున్నాయి అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. చిన్నపాటి సమస్య వల్ల, అంటే చిన్నపాటి అర్థం చేసుకునే లోపం. ఉదాహరణకి ఆజ్ఞలు ఆచారాలనే రెండు భాగాలుగా మనం ఆలోచన చేస్తే విశ్రాంతి దినము ఆచరించవలెను అంటాడు. ఆచరించాలి అనేటివి కొట్టివేయబడ్డాయి. సున్నతి ఆచరించవలెను కొట్టివేయబడ్డాయి. అలాగే పండుగలు ఆచరించవలెను కొట్టివేయబడ్డాయి. అలాగే ఆచరించాలి అనే వాటిని కొట్టేశాడు. నీ తల్లిదండ్రులు సన్మానించు ఆజ్ఞ, దీన్ని కొట్టాడు. నరహత్య చేయొద్దు కొట్టాడు. వ్యభిచారం చేయొద్దు, అది పాత నిబంధన కదండి మేము చేయం అనేది ఉంటుంది. అలాంటి క్రొత్త నిబంధనలు ఆజ్ఞల్ని పదునుపరిచాడు అనమాట. ఇంకా 9 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో 9 అలాగే ప్రవేశపెట్టాడు, ఇటు ఏం మార్చకుండా. అయితే దీన్ని ఇంకా పదును చేశాడు. నరహత్య చేయొద్దు అనే ఆ పదాన్ని బాగా పదును చేసి దాన్ని క్రొత్తగా చేసి ప్రవేశపెట్టాడు. అలాగే ఉన్నది ఉన్నట్టు ప్రవేశపెట్టలేదు. నరహత్య చేయొద్దు అని ఎక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ కూడా అలాగే పెడుతున్నాను అనకుండా నేను మీతో చెప్పున్నది ఏమనగా అంటే వాళ్ళు ఇంకా ఆలోచన చేసి క్రొత్త నిబంధనలు ఏదో శ్రేష్టమైనది చేయబోతున్నాడు ప్రభు. ఏంటంటే సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడితే అది నరహత్య అవుతుంది అని చెప్పాడు. అంటే నిర్నిమిత్తముగా కారణం లేకుండా కోపపడితే నువ్వు నరహత్య చేసావు. అలాగ ఎంతమంది మీద కోపపడతావో అన్ని మర్డర్ చేసిన వాడు అవుతావు. వ్యభిచారం చేయొద్దని పాత నిబంధన చెప్పింది, శారీరకంగా కలిస్తేనే వ్యభిచారం అవుతుంది. కొత్త నిబంధన అంటుంది నీ మోహపు చూపు జరిగిందా, నీ వ్యభిచారం చేసావు, 1 2 3 ఎన్ని మోహపు చూపులు ఉంటే అన్ని కౌంట్లు అవుతూ ఉంటాయి అనమాట. ఇది క్రొత్త నిబంధన పదును చేయబడింది. ఇప్పుడు కొత్త నిబంధనకి పాత నిబంధనకి మనం జనరల్గా కొన్ని విషయాలని ఆలోచన చేద్దాం. పాత నిబంధనలో ఉండే ఛాయ, కొత్త నిబంధనలో ఉండే నిజ స్వరూపం ఏంటి అనే దానికి ఒక 15 సంగతుల్ని నేను జనరల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 7 నిమిషాలు నేను మాట్లాడాను ఇంతవరకు. ఇంకొక 15 సంగతుల్ని జనరల్గా మాట్లాడతాను. పాత నిబంధన ఛాయలో అతి పరిశుద్ధ స్థలము అది క్రొత్త నిబంధనలో పరలోకమై ఉంది, అంటే లేక పరలోకం యొక్క నిజ స్వరూపమై ఉంది. పాత నిబంధన అతి పరిశుద్ధ స్థలము, కొత్త నిబంధనలో పరలోకానికి గుర్తు. పాత నిబంధనలో ఉండే పరిశుద్ధ స్థలము క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క సంఘమునకు గుర్తు. 3 పాత నిబంధనలో ఉండే ప్రధాన యాజకుడు రాబోయే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధాన యాజకత్వానికి గుర్తు. పాత నిబంధనలో ఉండే లేవి క్రమము క్రొత్త నిబంధనలో మెల్కీషెదెకు యొక్క క్రమం చొప్పున మరొక వ్యక్తి వస్తున్నాడనే దానికి గుర్తు. అటు పాత నిబంధన ఉంటే ఇటు కొత్త నిబంధనకు గుర్తది. దేవుడు ఒక జాతితో నిబంధన చేశాడు, ఇక్కడేమో క్రొత్త నిబంధన సర్వలోకానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ నిబంధన ఈ నిబంధనకు గుర్తు. పాత నిబంధన యెరూషలేము మందిరంలో ఒక బల్ల ఉండేది, దాని మీద 12 రొట్టెలు ఉంటాయి, దాన్ని సమకపు రొట్టెల బల్ల అంటారు. అది క్రొత్త నిబంధనలో ఆదివారము రొట్టె విరిచే ప్రభు బల్లకు గుర్తు. ప్రభు బల్లకు గుర్తుంది. 7 పాత నిబంధనలో ధూప వేదిక ఉంది, క్రొత్త నిబంధనలో మనకు ప్రార్థనకు గుర్తుంది. 8 పాత నిబంధనలో దీప వృక్షములు ఉంటాయి, 7 దీపాలు ఉంటాయి అన్నమాట. ఆ 7 దీపాల వెలుగులో యాజకుల పరిచర్య ఉంటుంది. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మని వెలుగులో, పరిశుద్ధాత్మని 7 ఆత్మలు అంటాడు ప్రకటనలో. 7 అంటే 7 ఆత్మలు ఉన్నాయని కాదు, పరిశుద్ధాత్మని సంపూర్ణ పరిచర్యను సూచించే నామం అది, పద పేరు అనమాట, పరిశుద్ధాత్మని పేరు అది. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క వెలుగులో మన పరిచర్య, లేక క్రైస్తవుల పరిచర్య, రాజులైన యాజకులుగా ఉన్న మన పరిచర్య పరిశుద్ధాత్మ వెలుగులోను క్రొత్త నిబంధన వెలుగులోను మన పరిచర్యను సూచించేది ఆ పాత నిబంధన 7 దీపముల వెలుగులో పరిచర్య. 9 గంగాళము అనేది అక్కడ ఉంది, దానిలో వాటర్ ఉంటాయి, కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని పరిచర్య పనికి వెళ్తారు, అది బాప్తిస్మమునకు గుర్తు. 10 అక్కడ బలి పశువు ఉంది, గొర్రెపిల్ల, క్రొత్త నిబంధనలో దేవుని గొర్రెపిల్లకు గుర్తు. 11 అక్కడ బలిపీఠం ఉంది. ఇక్కడ చాలామంది అపార్థాలు చేసుకున్నారు. అపోస్తల బోధలో ఉన్నవారు కూడా గ్రంథాన్ని అపార్థం చేసుకున్నారు. బలిపీఠము దేనికి సూచించాలని కొంతమంది, అది శిలువ అండి, శిలువ మీద వేశారు కదా, అప్పుడు బలిపీఠం మీద గొర్రెని వేస్తారు, ఇక్కడ బలిపీఠం శిలువని అనుకోవాలి అని అన్నారు. మరి కొంతమంది ప్రకటన గ్రంథంలో బలిపీఠము చెప్పుట వింటిని అంటే భూమిని బలిపీఠం అన్నాడు. బలిపీఠం అంటే భూమి అండి, దేవుని గొర్రె పిల్లను బలి ఇచ్చిన బలిపీఠం భూమి అండి, ఈయన సర్వలోకానికి ఉపయోగపడతాడండి, అందుకే భూమి మీద ఇచ్చాడండి అని చెప్తారు. 3 అలాగున రకరకాలుగా మనుషులు చెప్తా ఉన్నారు. అయితే బలిపీఠం అంటే
దీన్ని ప్రత్యేకించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బలిపీఠం అనేది కొత్త నిబంధనలో దేనికి గుర్తు? అపోస్తల కార్యములో 2:23 వచనంలో బలి అనేది ఎవరో కావాలని చంపితే ఏర్పడింది కాదు, లేకపోతే ఒక స్థలాన్ని నిర్ణయించి ఇక్కడ చంపండి అని దేవుడు చెప్పింది కాదు, మనసులో యెరూషలేంకి వెళ్ళో లేకపోతే షిలోహుకి వెళ్ళో బలి ఇచ్చింది కాదు. ఇది దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానంను అనుసరించి అప్పగించబడిన ఈయన అన్నాడు. అంటే యేసుప్రభు వారికి క్రొత్త నిబంధనలో ఏ బలిపీఠం మీద అర్పిస్తారంటే తనకు తానుగా అప్పగించుకున్నాడు కాబట్టి అది ఏ బలి ఎక్కడో స్థలము ఒక స్థలానికి సంబంధించింది కాదు. బలిపీఠం అనేది నిజ స్వరూపంలో దేవుడు నిశ్చయించిన సంకల్పం, ఆయన భవిష్యత్ జ్ఞానం అనేటువంటి ఆ కోణంలో బలిపీఠం బలి జరిగిందే తప్ప ప్రభు బలి ఎవరో మొక్కుకొని వేసేసింది కాదు, లేక మొక్కుకొని బలి ఇచ్చింది కాదు, మొక్కుకొని అర్పించింది కాదు, ఎవరో అనుకొని తీసుకొచ్చి ఇచ్చింది కాదు, ఎవరో అనుకుంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఇస్తారు, ఇది అనుకుంటే వచ్చింది కాదు, తనంతట తానే పెట్టాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పంలో నుంచి ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి జరిగిన బలి అది. కాబట్టి దానికి బలిపీఠం అనేది ప్రత్యేకంగా స్థలం లేదు, ఆయన నిశ్చయించిన సంకల్పం ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించిన బలిపీఠం అది. 12 అక్కడ దశమ భాగాలు దేవుని మందిరంలో ఆహారం ఉంటున్నట్లు ఉండాలి అన్నాడు. దశమ భాగాలు క్రొత్త నిబంధన కానుక గుర్తు అన్నమాట. 13 మందసము, అక్కడ పాత నిబంధనలో మందసం ఉంది, అందులో దేవుని సన్నిధికి గుర్తు అన్నమాట. అది క్రొత్త నిబంధనలో దేవుని సన్నిధికి గుర్తు. 14 అక్కడ ఆరాధన స్థలము యెరూషలేం అన్నాడు, ఇక్కడ కూడా ఆత్మ సంబంధమైన సంఘమే ఆ యొక్క యెరూషలేం. 15 ఆరాధన దినం శనివారం అన్నాడు, ఇక్కడ ఆరాధన దినం ఆదివారం. ఇలాగున మనం పాత నిబంధన కొత్త నిబంధన జనరల్లో కొన్ని విషయాలు చూసాము. మనకి 11 నిమిషాలు అయింది, ముందుకు వెళదాం. క్రొత్త ధర్మశాస్త్రము దేవుడు ఎందుకు ఇచ్చాడు, అసలు ఇచ్చే సమయంలో ఆ తీసుకునే వారి పరిస్థితి ఎలా ఉంది, ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు ఎందుకు, కొట్టేశాడు ఎందుకు, ఇస్తే మంచిది ఇస్తాడు దేవుడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు జ్యోతిర్మయుడు ఒక దేవుని దగ్గర నుంచి వస్తాయని చెప్పాడు దేవుడు. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు, ఎందుకు తీసేశాడు, శ్రేష్టమైనది ఇవ్వచ్చు కదా అంటే ధర్మశాస్త్రము శ్రేష్టమైనదే అని చెప్తాడు. ధర్మశాస్త్రము మంచిదే, ధర్మశాస్త్రంలో ఎలాంటి సమస్య లేదు. గ్రంథం చెప్తుంది ధర్మశాస్త్రం గురించి చాలా గొప్పగా సాక్ష్యం చెప్తుంది. అది పరిశుద్ధమైనదని, నీతి గలదని, ఉత్తమమైనదని, ఆత్మ సంబంధమైనదని, మహిమ గలదని రోమపత్రిక మాట్లాడింది. అంత గొప్పది ఇచ్చాడు, కానీ తీసుకునే వాళ్ళు సరిగా లేరు ఆ రోజుల్లో. అంటే ఉదాహరణకి భూమి మీద మీరు ఇలా నడవండి అని చెప్పేవాళ్ళు లేరు, ఎలా నడవాలో తెలియని పరిస్థితుల్లో మనుషులు లేరు, తెలిసిన పరిస్థితుల్లో మనుషులు లేరు. ఎలా నడవాలో వాళ్ళకి తెలియదు, ఎలా నడిపించాలో నడిపించే నాయకులకు తెలియదు. అలాగున బ్రతుకుతున్న రోజులు అవి. అప్పుడు దేవుడు జోక్యం పుచ్చుకొని ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి రాబోయే రోజుల్లో కొత్త నిబంధన రాబోతుంది, కానీ ఆలస్యం ఉందన్నమాట. ఆ ఆలస్యముగా వచ్చే ఆ నిబంధన వచ్చేంత వరకు వీడు ఎలా బ్రతకాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. అందుకు దేవుడయ్యా ఒక శ్రేష్టమైన నిబంధన వచ్చే ముందు మీకంటూ కొంత క్రమంగా నడుచుకునే ఒక పద్ధతి మీకు చూపిస్తాను రండి అని చెప్పి దేవుడు ఇది ఇచ్చాడనమాట. ఇది కొంతకాలం తాత్కాలికంగా ఇచ్చిందే తప్ప పర్మనెంట్గా ఇచ్చింది కాదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:8-11 కలిసి ఉంటాయి బైబిల్లో. దాన్ని మనం చదువుదాం. ఫోన్లో అయితే 10 వచనం ఉంటుంది, 9 నుండి ఉంటుంది అనమాట. అయితే చదువుతున్నా. ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, ఎవరికి ఇచ్చాడంట, ధర్మ విరోధులకు, ఇంకా అవిధేయులకు, ఇంకా భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మత దూషకులకు, ఇంకా పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకును, ఇంకేమంటాడు, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు అంటే క్రొత్త నిబంధన చట్టానికి విరోధి అయిన వాడు మరి ఎవడైనానో ఉండిన ఎడల అట్టివానికి నియమించబడిన కానీ నీతిమంతునికి నియమించబడలేదు. అంటే వీరు క్రమంగా నడవట్లేదు అనమాట. వీరు క్రమంగా నడవటానికి కొంతకాలము వారికి ఇచ్చాడనమాట, ఇలా నడవండి. అయితే ధర్మశాస్త్రం దేవుడు వారికి కొంతకాలం తాత్కాలికంగా ఇచ్చిందే కానీ ఇది పర్మనెంట్గా నీతిమంతుల కొరకు ఇచ్చింది కాదని కింద చివరిలో చెప్పాడు. అయితే ధర్మశాస్త్రం వలన అసలు ఇవ్వడం ద్వారా దాని వెనకాల అది మనకి ఎలాగున్నా ఎంతవరకు అది ఉపయోగపడుతుంది, ఎలాగది మనకు మేలు కలిగిస్తుంది అంటే, ధర్మశాస్త్రము వలన మనకు కలిగే మేలు గురించి మనం మాట్లాడుకుంటే, నెంబర్ 1 ధర్మశాస్త్రం గురించి మనం మాట్లాడుకుంటే దాని గురించి గ్రంథం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. రోమపత్రిక 15:4 రోమియోలకు 15:4 చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రోమియోలకు 15:4 చదువుతున్నా.
ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అంటే పూర్వమందు అంటే పాత నిబంధన అనమాట. పూర్వమందు అంటే చాలా కాలం క్రితం రాయబడినాయి అనమాట. పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినాయి అనమాట. ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి 39 పుస్తకాల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే మనకంటూ ఈ భూమి మీద ఒక నిరీక్షణ ఉంది. మనం ఏదో అప్పటికప్పుడే పుట్టి అప్పటికప్పుడే చనిపోయేటువంటి పురుగులు లాంటి వాళ్ళం కాదు. వర్షాకాలంలో అనేక పురుగులు వస్తాయి. ఎందుకు వస్తాయో తెలియదు, ఎందుకు పోతాయో తెలియదు, వాటికి నిరీక్షణ లేదు. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది అనేది అది చదివితే మనకు తెలుస్తుంది. అది చదివితే మనకు బోధ ఉంది, ఆ నిరీక్షణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో అనే విషయం మనకు బయటకు వస్తుంది అనమాట. తర్వాత 1 కొరింథీ 10:11 కూడా ఒక శ్రేష్టమైన మాట ఏం తెలియజేస్తున్నారంటే ఆయన ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. వాళ్ళకేమో దృష్టాంతాలుగా వాళ్ళకేమో సంగతులు దేవుడు తెలియజేసి వాళ్ళ సంగతులన్నీ గ్రంథంలో రాయించాడు. దాదాపుగా దేవుడు మోషతోనే ప్రారంభించాడు రాయటం. అంతకుముందు రచనలు ఉన్నట్టు మనకు కనబడదు. అయితే ఈ దేవుడు రచించడం మొదలుపెట్టిన రచనలు ఆది కాండంతోనే ప్రారంభమైనాయి. అంటే దేవుడు సందేశము రచన రూపంలో మోషతోనే ప్రారంభించాడు. అంతకుముందు దేవుడు రచనలు అనేది తన సందేశాన్ని పంపించే విషయంలో ఎక్కడ కూడా మనకు కనబడదనమాట. అయితే ఇవి ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకంటే వీటిని వారికి సంభవించిన దృష్టాంతాలన్నీ కూడా మనకు బుద్ధి కలగాలి అన్నాడు. 1 నిరీక్షణ, 2 బుద్ధి, బోధ, ఆదరణ అనే పదాలు వాడాడు అనమాట. మనకు నిరీక్షణ కలగకపోయినా, బుద్ధి కలగకపోయినా, బోధ కలగకపోయినా, ఆదరణ కలగకపోయినా ఇంకా దానివల్ల ప్రయోజనమే లేదు. మనం అనవసరంగా చదివి కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఆ వాటిని వెతకాలి. తర్వాత ప్రభు అంటాడు, లేఖనములందు నిత్యజీవం కలదని మీరు వాటిని పరిశోధించుచున్నారు కదా, పరిశోధించండి అంటాడు. ఎందుకు పరిశోధించమంటున్నాడు అంటే అవి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి అని చెప్పాడు అనమాట. అలాగున లేఖనాల్లో నిత్యజీవం ఉందని దాన్ని మనము చదువుతాం. తర్వాత ధర్మశాస్త్రము పాత నిబంధన ఎందుకు ఇవ్వబడిందంటే 2 తిమోతి 3:16 ఒక శ్రేష్టమైన విషయం తెలియజేశాడు. 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉంది అని చెప్పాడు. అంటే దేనికి ప్రయోజనకరం అంటే అది ఉపదేశించడానికి ప్రయోజనకరంగా ఉంది, తప్పులుంటే దిద్దడానికి ప్రయోజనకరంగా ఉంది, ఖండించడానికి ప్రయోజనకరంగా ఉంది. నీతిలోనే శిక్ష అనమాట. నీతికి బయట వెళ్తే దుర్నీతి అయిపోతుంది. కాబట్టి నీతి అందు శిక్షించి జీవితాలు కట్టుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అంతే తప్ప నిన్ను నాశనంలో ముంచేయడానికి కాదు, నీ మేలు కోరి అది ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడు నీకు మేలు అవుతుంది అది ఎప్పుడు మేలు అవుతుందంటే ఇందాక మనం చదివిన 1 తిమోతిలోనే చివరిలో చెప్పాడు. దాన్ని చదివాము ఆల్రెడీ మేము. 1 తిమోతి 1 చివరిలో ఏమంటాడంటే ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదము అంటాడు చివరిలో, 11 చివరిలో. అంటే దాన్ని ఎలా ఉపయోగిస్తే మేలు? ధర్మానుకూలంగా ఉపయోగించాలి. క్రొత్త నిబంధన హద్దుల్లో దాన్ని ఉపయోగించాలి, క్రొత్త నిబంధన కొలతల్లో దాన్ని ఉపయోగించాలి తప్ప దాన్ని మనము అటు వెళ్ళిపోయి ఉపయోగించడానికి ప్రయత్నించకూడదు, ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోకూడదు. దాన్ని తీసుకుని వచ్చి క్రొత్త నిబంధన యొక్క స్కేల్లో దీని యొక్క చట్టపరిధిలో దాన్ని మనము ఉపయోగించాలని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ధర్మశాస్త్రము ఏం చేయలేదు అని మనం ఆలోచన చేస్తే దానికి కొన్ని విషయాలు చేయటం చేత కాదు. ఆ మాట అనదో అనకూడదో నాకు తెలియదు, క్షమించండి. ధర్మశాస్త్రానికి కొన్ని చేయటము దానికి అంత సామర్థ్యం లేదు. ఎందుకంటే ఏంటి దానికి లేని సామర్థ్యం అంటే అక్కడ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. గలతీ పత్రిక 2:16 ధర్మశాస్త్రానికి లేని సామర్థ్యము దేన్ని బట్టి దేని విషయంలో లేదు అంటే గలతీ 2:16 ఈ విధంగా క్లియర్గా తెలియజేస్తూ ఉంది. ధర్మశాస్త్ర సంబంధమైన కింద క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడడు అని చెప్తాడు అనమాట. చదువుతున్నాను 16. మనము జన్మంలో యూదులమే కానీ అన్యజనులు చేరిన పాపలం కామన్న తర్వాత మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమైన నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి. చూడండి, ధర్మశాస్త్రము మనుషులకు ఏం చేయదు అంటే నీతిమంతులుగా తీర్చదు అని తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రము మనుషుల్ని నీతిమంతులుగా చేసే సామర్థ్యం దానికి లేదు. అప్పుడు చాలామందికి ప్రశ్నలు వచ్చేస్తాయి. అదేంటి బ్రదరు, పాత నిబంధనలో యోహాను వారి తల్లిదండ్రులు ఎలిజబెత్ వాళ్ళ తండ్రి జకర్యా నీతిమంతులని ఉంది కదా,
అంతకుముందు ధర్మశాస్త్రానికి ముందు కూడా నీతిమంతుడు అబ్రహాం ఉన్నాడు కదా, హేబేలు, చాలామంది నీతిమంతులు ఉన్నారు కదా. అసలు నీతిమంతులుగా తీర్చవని ఎలా చెప్తున్నావు, నీతిమంతులుగా తీర్చే శక్తి దానికి లేదని ఎలా అంటావు అని ఒక డౌటు లేక ప్రశ్న అని అనేక సందేహాలు మనసులోకి వస్తాయండి. గలతీ 3:11 కూడా ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడనే సంగతి స్పష్టమే అని తేల్చేశాడు. ఇప్పుడు ధర్మశాస్త్రము నీతిమంతులుగా తీర్చేంత శక్తి దానికి లేదని చెప్పాడు. అదే రోమ 3:20 కూడా సేమ్ అదే పదం వాడాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం నీతిమంతులు తీర్చకపోతే మరి మన పరిస్థితి ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఉపయోగించడానికి దేవుడు మరి ఎందుకు ఇచ్చాడు? వాళ్ళకి కొంతకాలము అది వారిని క్రమంగా నడవడానికి ఉపయోగపడుతుంది. గలతీ పత్రిక 3:24 కూడా ఇంకొక మాట ఏమంటాడంటే, ఇది క్రీస్తు నొద్దకు నడిపించుటకు అది బాల శిక్షకుడు అని వాడాడు అనమాట. కాబట్టి మనం విశ్వాసం మూలంగా నీతిమంతులు తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయను. బాల శిక్షకుడు అంటే చిన్నపిల్లల టీచర్, ప్రొఫెసర్ కాదు, బాల శిక్షకుడు. చిన్నపిల్లలకి టీచర్గా పనిచేస్తుంది తప్ప అది అయ్యా నేను చిన్నపిల్లల టీచర్ని అని చెప్పి ధర్మశాస్త్రం మనం చేయబట్టుకొని అలా నడిపించుకుంటూ వచ్చి యేసుప్రభు దగ్గర వద్దేసి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ దాకానే దాని ప్రయాణం. అంటే ఉదాహరణకి మనము ఆంధ్ర వెళ్ళాలనుకుందాం, మన ట్రైన్ సికింద్రాబాద్లో ఉంది. అయితే మనం ఉంటున్న ప్లేస్ నుంచి ఎక్కిన బస్సు స్టేషన్ వరకు తీసుకెళ్ళి వదిలేస్తుంది. అక్కడ నుంచి ఆ బస్సు ఎక్కితే పర్మనెంట్ మన గమ్యానికి చేరుకుంటాం. అలాగే ధర్మశాస్త్రము ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి వదిలేస్తుంది అని చెప్పాడు అనమాట. అక్కడ నుంచి ప్రభు దేవుని సముఖానికి తీసుకెళ్తాడు. అది కార్యక్రమం అనమాట. అలాగే దేవుడు ధర్మశాస్త్రము చిన్నపిల్లల టీచర్ లాంటిది అని చెప్పాడనమాట. అయితే ధర్మశాస్త్రము నీతిమంతులుగా తీర్చేటువంటి పరిస్థితి లేదు. గ్రంథములో ఒక 4 పదాలు వాడాడు, దాన్ని మీకు చెప్తాను, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు వీలైతే అవసరం అనుకుంటే రాసుకోవచ్చు. నీతిమంతులుగా ఎంచబడుట 1, నీతిమంతులుగా జీవించుట 2, నీతిమంతులుగా తీర్చబడుట 3, నీతి కలుగునని ఆత్మలో ఎదురుచూచుట, నీతి కలుగునని నిరీక్షణతో ఆత్మలో ఎదురుచూచుట. 4 పదాలు మరలా చెప్తున్నా. నీతిమంతులుగా ఎంచబడుట, 2 నీతిమంతులుగా జీవించుట, 3 నీతిమంతులుగా తీర్చబడుట, 4 నీతి కలుగునను నిరీక్షణతో ఎదురుచూచుట. ఈ 4 పదాలు వాడాడండి బైబిల్లో, వేరు అనమాట. ఇప్పుడు నీతిమంతులుగా ఎంచబడుట అనేది ఎప్పటి నుండో ఉంది. ఎప్పటి నుండి? హేబేలు మొదలుకొని నీతిమంతులు ఉన్నారని బైబిల్ మాట్లాడింది. నీతిమంతులుగా ఎంచబడినవారు అంటున్నా, తీర్చబడినవారు కాదు, వ్యత్యాసాలు ఉన్నాయి. వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడరు అంటే వాళ్ళు నీతిగా బ్రతకటాన్ని బట్టి, వారి క్రియలను బట్టి, నువ్వు సత్క్రియ చేసినందున తల ఎత్తుకొనవా, నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నువ్వు నీతిమంతుడుగా ఎంచబడే పరిస్థితి లేదు అని చెప్పాడు అనమాట. సత్క్రియ చేసిన వారు నీతిమంతులుగా ఎంచబడతారు. అది రోమన్ 4:18-25 మామూలుగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీకు అవసరం అనుకుంటే దాన్ని రాసుకోవచ్చు. రోమన్ 4:18-25 అక్కడ అబ్రహాం గురించి రాస్తూ అతడు క్రియ చేస్తాడనమాట. దాన్ని బట్టి అతని క్రియలను బట్టి అతడు నీతిమంతులుగా ఎంచబడ్డాడు. అది నీతిమంతులుగా ఎంచబడుట అనే పదం. 2వది నీతిమంతులుగా జీవించుట. నీతిమంతులుగా ఎలా జీవిస్తాడు మనిషి అంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అనమాట. నీతిమంతుడు జీవించే స్టైల్ వేరుగా ఉంటుంది. లోకంలో రకరకాలుగా మనుషులు రకరకాలుగా బతుకుతుంటారు. రాయల్ లైఫ్, కార్లలో, ఫ్లైట్లో రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్గా బ్రతుకుతూ ఉంటారు. నీతిమంతుడు అలా కాదు. నీతిమంతుడు యోబు బురదలో పడేసినా ఆయన విశ్వాసంతో బతుకుతూ ఉంటాడు. ఈ పౌలు గారిని జైల్లో పడేసినా వాళ్ళ విశ్వాసంతో బ్రతుకుతూ ఉంటాడు. అబ్రహామును అన్ని దేశంలో పడేసినా విశ్వాసంతో బ్రతుకుతాడు. అంటే వారి బ్రతకటం అనేది విశ్వాసంతో. దానికి 4 వచనాలు చూద్దాము. రోమ 1:17, తర్వాత హబకుకు 2:4, గలతీ 2:20, హెబ్రీ పత్రిక 10:38. మరొకసారి చెప్తున్నా. రోమీయులకు 1:17, హబకుకు 2:4, గలతీ 2:20, హెబ్రీ పత్రిక 10:38. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు. అది పాయింట్ అనమాట. 3వది నీతిమంతులుగా తీర్చబడుట. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే అబ్రహాము కానీ, హేబేలు కానీ, మనం ఎలిజబెత్, యోహాను కానీ వీళ్ళెవ్వరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. నీతిమంతులుగా ఎంచబడ్డారు, నీతిమంతులుగా జీవించారు, అంతవరకే. తీర్చబడాలంటే రోమియోలకు 5వ అధ్యాయం 1వ వచనం.
రోమియోలకు 5:1 ఏం తెలియజేస్తుందంటే, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, ఇది విశ్వాసములో నీతిమంతులుగా తీర్చబడి ఒక ఏర్పాటును దేవుడు తీసుకున్న చూడు. ఇది కొత్త ప్రాజెక్ట్ అన్నమాట. లోకంలో ఎన్నడూ మనం చూడండి. 9వ అదే రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, చూడండి ఎలా తీర్చబడుతున్నాం నీతిమంతులుగా. రక్తములో బాప్తీసం పొందటం ద్వారా, ఆ నియమానికి లోబడటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆ తీర్చబడటం వేరు, నీతిమంతులుగా ఎంచబడటం వేరు, నీతిమంతులుగా జీవించటం వేరు. కాబట్టి క్రీస్తు ప్రభువు వారి రక్తములో ఎవరైతే విశ్వాసం ఉంచి తండ్రిన దేవుని యొక్క ఔన్నత్యం ఎరిగి, ఆయన మహిమ వెరిగి, ప్రభు దేవుని కుమారుడుగా ఎలాగున కుమారుడు అయ్యాడు. ఒక దేవుడు మరొక దేవునికి అసలు కుమారుడు అంటే ఎలాగవుతాడు, ఏంటి గ్రంథంలో సందేశం ఉంది. దాన్ని చూసి ఈయన దేవుడే, యేసు ప్రభువారు దేవుని కుమారుడు, ఎలాగ అసలు దేవుడు అయ్యారు, ఏంటి సంగతులన్నీ తేటగా తెలుసుకొని క్రీస్తునందు బాప్తీసం తీసుకోవడం ద్వారా నీతిమంతుడుగా, రక్తం వలన అతడు నీతిమంతుడుగా తీర్చబడతాడు అనమాట. ఆ తీర్చబడే ఒక ప్రక్రియ ఉంది. బాప్తీసానికి ముందు వినాల్సిన కొన్ని లేఖనాలు ఉన్నాయి. ఎఫెసీ 4:4 ఆ సూత్రాలు ఉన్నాయి. 7 పదాలు వాడాడు అనమాట. కొత్త నిబంధన సూత్రాలు అంటారు వాటిని. సంఘం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, బాప్తీసం ఒక్కటే అని 4 ఒక్కటే, టే అని 4 వాడాడు. డే అని 3 వాడాడు. తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే. 3 డేలు 4 టేలు, వాటిని 7. అవి కొత్త నిబంధన సూత్రాలు అనమాట. అవి ఎరగాలి. అవి ఎరగకపోతే నిత్యజీవం రాదు, రక్షణ రాదు. ఇక్కడ రక్తములో నీతిమంతులు తీర్చబడే ఒక పరిస్థితి ఉంది. మనకి 26 నిమిషాలైంది. ఇంకా మనం ముందుకు వెళదాం. ఇప్పుడు మిగిలింది నీతి కలుగునన్న నిరీక్షణతో ఎదురు చూచుట. అది ఆత్మలో ఎదురు చూచుట. గలతీ పత్రిక 5:5 నీతి ఇప్పుడు మనము నీతిమంతులుగా ఎంచబడటం పితరుల కాలంలో చూసాము, ధర్మశాస్త్ర కాలంలో చూసాం. నీతిమంతులుగా జీవించటం అక్కడ 2 చోట్ల కూడా చూడవచ్చు. నీతిమంతులుగా తీర్చబడటం మాత్రం అక్కడ లేదు. అది ధర్మశాస్త్రానికి ఆ శక్తి లేదు, క్రీస్తు ప్రభు రక్తానికి ఉంది. అందుకే కొత్త నిబంధన ఇంపార్టెంట్ అని చెప్తుంది గ్రంథం. పాత నిబంధన ఎందుకు వద్దు అంటుందంటే, పాత నిబంధన ద్వారా నీకు నష్టం ఉంది, నీకు మేలు లేదు. క్రీస్తు దగ్గర నీకు మేలు ఉంది. అది బాలశిక్ష కూడా. అది అంటుంది, అయ్యా ధర్మశాస్త్రం దగ్గరికి మనం వెళ్ళిపోయామనుకోండి. ధర్మశాస్త్రం ఒక మనిషిగా ఊహించుకోండి. అక్కడికి వెళ్ళి, అయ్యా ధర్మశాస్త్రం గారు నేను మీ దగ్గర ఉండాలనుకుంటున్నానండి అంటే, అదేమంటుంది ధర్మశాస్త్రం, అయ్యా నేను క్రీస్తు దగ్గర తీసుకెళ్ళి వదిలేస్తాను, అది నా పని అంట. లేదు నాకు పరలోకంగా తీసుకుపోయాను, నీ మీద నమ్మకం పెట్టుకున్నా అంటే, నా మీద నీకెందుకు నమ్మకము, నాకే అది లేదు నిత్యజీవనికి నడిపించే సామర్థ్యము. నేను కేవలము ప్రభు వరకు నడిపించడమే నా బాలశిక్షకుడుగా నా పని. నీ ఇష్టమిగా నేను ఇదే నా పని, నువ్వు ఎంతకాలం నా దగ్గర ఉన్నా నీకు జరిగేది క్రీస్తు వరకు తీసుకెళ్ళడమే నా పని అని గ్రంథం చెప్పేస్తుంది ధర్మశాస్త్రం. ఇంకా వినకపోతే నువ్వే నష్టపోతావు అనమాట. దానికి గలతీ పత్రికలో ఒక మాట చూసుకుందాం, తర్వాత నేను చెప్పిన ఆ పాయింట్ చదువుదాం. గలతీలకు 5:4 మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడేవారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి కృపలో నుండి తొలగి ఉన్నారనమాట. అసలు సంగతి ఏంటంటే, నీకు నిత్య జీవానికి నడిపించే ఏర్పాటేమో ప్రభు దగ్గర దేవుడు చేసి పెడితే, నువ్వు ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళిపోతున్నావు అంటే నీకు నువ్వే నష్టపరుచుకొని నువ్వు కృప నుంచి తొలగిపోతున్నావు అనమాట. ఎందుకంటే ధర్మశాస్త్రానికి లేని పరిస్థితి ఏమేమి ఉందంటే, ధర్మశాస్త్రానికి లేని సామర్థ్యం ఏంటంటే, అది నిన్ను నీతిమంతులుగా తీర్చలేదు. అది రాబో వాటి యొక్క ఛాయ. హెబ్రీ పత్రిక 10:1 ఉంది. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలది, ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు అని చెప్పాడు అనమాట. అవి రాబో ఛాయ అని చెప్పాడు. కొలసీలు కూడా అదే అంటారు, ఇవి రాబో వాటి ఛాయ కానీ ఆ వస్తువుల నిజ స్వరూపం క్రీస్తులో ఉంది అంటాడు. కొలసీ 2:17 కూడా అంటాడు అనమాట. నిజ స్వరూపం గలది కాదు అని చెప్పాడు. తర్వాత ఏమంటాడంటే, హెబ్రీయులకు 8:7 ఏలైనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు అంటాడు. ఇప్పుడు రెండవది కొత్త నిబంధన వచ్చిందంటే మొదటిది లోపముతో ఉంది అని దాని అర్థం. ఎంత లోపం ఉందంటే నీకు దేవుని దగ్గర నడిపించలేదు అది అని చెప్పాడు. తర్వాత అక్కడే 7వ రోమియోలకు 7:18 ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞలు బలహీనమైనవి అని చెప్పాడు. ధర్మశాస్త్రానికి మనం తీసుకొని దాని దగ్గర వెళ్ళడం ద్వారా మనకు సంపూర్ణ సిద్ధి లేదు, అది బలహీనమైనది, ఆజ్ఞ గలది అని చెప్పాడు అనమాట. దానివల్ల సంపూర్ణ సిద్ధి లేదు. నువ్వు నీతిమంతుడుగా ఎంచబడినంత మాత్రాన, నీతిమంతుడుగా జీవించినంత మాత్రాన నువ్వు సంపూర్ణుడు కాదు. నువ్వు తీర్చబడితేనే సంపూర్ణుడు. అందుకు సంపూర్ణ సిద్ధి లేదని చెప్పాడు అనమాట. క్రీస్తు దగ్గర సంపూర్ణ సిద్ధి ఉంది. అందుకే క్రీస్తు ధర్మశాస్త్రము, క్రొత్త నిబంధన ధర్మశాస్త్రము, సియోను ధర్మశాస్త్రం ఇది సంపూర్ణమైనది.
అందుకేమంటాడు అంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థక మగ్గును అనే మాట వాడు. పూర్ణమైనది ఏంటి, పూర్ణం కానిది ఏంటి అనే దాని మీద అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. వాటంతా మనం చూడంగానే జస్ట్ 2 మాటల్లో చెప్తాను. పూర్ణమైనది, పూర్ణం కానిది. పూర్ణం కానిది ఏంటంటే అప్పుడు అపోస్తుల్లో కొంతమందికి కృపావరాలు ఇచ్చేవారు. 9 కృపావరాలు ఉంటాయి. బైబిల్ కృపావరాల గురించి మాట్లాడితే 9 కృపావరాల గురించి మాట్లాడింది గ్రంథం. అవి అపోస్తుల చేతులు ఉంచితే వస్తాయి. అపోస్తులు లేని చోట ఆ కృపావరాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ కృపావరాలు ఎంతకాలం ఉంటాయంటే, ఒక ఇల్లు కట్టేటప్పుడు బిల్డింగ్కి మనము స్లాబ్ వేసేటప్పుడు చెక్కలు పెడతారు కింద, తర్వాత దాని మీద సిమెంట్ అంతా పోస్తారు. అది గట్టిపడిన తర్వాత కింద నుండి చెక్కలన్నీ తీసేస్తారు. అలాగో మొదటి శతాబ్దం సంఘం కూడా ఆ కృపావరాల చేత నడిపించబడుతున్నాయి. కృపావరాల చేతనే కట్టబడుతోంది సంఘము. అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు ఇవి చేస్తూ బోధిస్తూ ఉన్నారు అనేకులు. స్టెఫెన్ కానీ వాళ్ళంతా కృపావరాల చేతనే పనిచేసిన వారు. ఫిలిప్ కూడా అదే కృపావరాలతోనే పనిచేశాడు. అలాగున్న సంఘము మొదటి శతాబ్దంలో కృపావరాల చేత నడిపించబడుతూ ఉంది. ఎప్పుడైతే గ్రంథము సంపూర్ణంగా మన చేతికి వచ్చిందో అప్పుడు గ్రంథాన్ని బట్టి మనిషి నడవాలి. ఈ కృపావరాలను బట్టి నడవద్దని ఈ కృపావరాలు తీసేశాడు. ఈ గ్రంథాన్ని బట్టి నడుచుకోండి అనేదాన్ని పెట్టాడు. అది పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకమైంది అన్నాడు, తీసేశాడు అనమాట. అయితే ఇక్కడ క్రొత్త నిబంధనలో మనకు గ్రంథం ఏం చెప్తుందంటే సంపూర్ణ సిద్ధి ఉంది అని చెప్తుంది. ఇక్కడ సంపూర్ణ సిద్ధి మనకు ఉంది కాబట్టి ఇక్కడ మనం నిలబడాలి. సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు ఉంటాయి. ఇక్కడ సంపూర్ణ సిద్ధి ఉంది. ఇక్కడ ఉంటే నీకు పరలోకంలో ప్రవేశించే భాగ్యం ఉంది, లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది అని గ్రంథం తేటగా మనకు తెలియజేస్తూ ఉంది. హెబ్రీయులకు 12:23లో ఇక్కడ ఉన్నవారు ఎక్కడున్నారో చెప్తున్నాడు. పరలోకముందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకు, వారి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు, సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల యొద్దకు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి కొత్త నిబంధన సంఘంలో బాప్తిజం తీసుకుని వచ్చిన వారు సంపూర్ణ సిద్ధి పొందే ప్లేస్కి వచ్చారన్నమాట. లేదంటే నేను శనివారం ఆరాధన చేస్తాను, ఇంక నువ్వు చిన్నపిల్లల టీచర్ దగ్గరికి వెళ్ళిపోయావు అనమాట. అది నీ ఇష్టం, అది నీ ఆలోచన. అది చిన్నపిల్లల టీచర్ దగ్గరికి వెళ్ళిపోయి ఎంతకాలం నష్టపోతావు? గ్రంథం అంటుంది శ్రేష్టమైన నిబంధన కిందకి రండి. ఇది సంపూర్ణ సిద్ధి కలిగించేటువంటి నిబంధన. దీన్ని దేవుని యొద్దకు నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిబంధన. పాత నిబంధన ఏమో ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి వదిలేస్తుంది. క్రొత్త నిబంధన నీకు దేవుని యొద్దకు తీసుకెళ్తుంది. కాబట్టి ప్రభు మనకి కరెక్ట్గా దేవుని సముఖానికి చేర్చగలిగే సమర్థుడని గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆయన ద్వారా మనము దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం అన్నమాట. మనం సంపూర్ణంగా చేసే శక్తి ఆయన రక్తానికి ఉంది. హెబ్రీయులకు 10:14 చెప్పాడు, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని చెప్పాడు. ఈ విషయమై ఈ పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. చూసారా, సంపూర్ణ సిద్ధి ఉందన్నమాట ప్రభు దగ్గర. కృత నిబంధన దగ్గర సంపూర్ణ సిద్ధి ఉంది, పాత నిబంధనలో అది లేదు కాబట్టి దాన్ని తీసివేయడం జరిగింది. అయితే కొంతమంది మరి ప్రభు తీసేయనని చెప్పాడు కదా బ్రదరు అని మత్తయి సువార్త 5:17 చదువుతారు. అక్కడ ఏముంది 5:17 చూద్దాం. మత్తయి సువార్త 5:17లో ఈ విధంగా తెలియజేయబడింది. మత్తయి సువార్త 5:10, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను రాలేదు, కొట్టేయడానికి రాలేదని డైరెక్ట్ అన్నాడు ప్రభు అంటే, ఇది సోదరులారా దయచేసి గమనించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక పేద కుటుంబంలో ఒక 4 ఉంటున్నారు నివాసము. చిన్న గుడిసెలో అక్కడికి ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళ మీద కనికరపడి, అయ్యో వీళ్ళకి ఇల్లు లేదు, చిన్న గుడిసెలో నివాసం చేస్తున్నారు, వీళ్ళకి ఎలాగైనా ఇల్లు కట్టించాలి అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా విషయం చెప్పలేదనుకోండి. ఆయన కంటే ముందు ఒక వ్యక్తి వెళ్ళిపోయి చెప్పేశాడు అనుకోండి, అమ్మ ఫలానా వ్యక్తి నీ దగ్గరకు వస్తున్నాడు, లేక కలెక్టర్ నీ దగ్గరకు వస్తున్నాడు, ఇదిగో ఇల్లంతా పడగొడతాడంట అని చెప్పాడు అనుకోండి. ఈయన మీద ఎలాంటి అభిప్రాయం వస్తుందంటే, మంచోడు కాదండి కలెక్టర్, అసలు నా ఇల్లు పడగొట్టడానికి వస్తున్నాడంట ఆయన అనే ఆలోచనకి వెళ్ళిపోతాడు. అదే కలెక్టర్ వచ్చి క్లారిటీ ఇస్తాడు. ఏమంటాడు, అమ్మ నేను నీ ఇల్లు పడగొట్టడానికి రాలేదు, ఈ గుడిసె దగ్గర 5 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి వచ్చాను అంటే అర్థం ఏంటి? ఈ గుడిసెను తీసేస్తాననే కదా. చెప్పే విధానంలో సమస్య అనమాట. ధర్మశాస్త్రం కొట్టేయడానికి వచ్చాడంటే అమ్మో తీసేస్తాడా, కొట్టేస్తాడా, అంత డేంజర్ ఆయన, అది కాదన్నమాట. ఈ గుడిసె తీసేస్తాడా అంటే ఎలా ఉంది? అమ్మ ఇక్కడ 5 అంతస్తులు ఇల్లు కట్టిస్తాడు నీకు, అది ఎలా ఉంది? ఇల్లు కట్టాలంటే తీయాలి కదా, అది అనమాట సమాచారం. కాబట్టి ధర్మశాస్త్రంనైనాను ప్రవక్తలు వచనమునైనా కొట్టేయడానికి నేను రాలేదు, అలా అనుకోకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను నెరవేర్చడానికి వచ్చాను. నెరవేర్చి ఏం చేస్తావు? నెరవేరిన తర్వాత తీసేస్తాడు అనమాట. కాబట్టి నెరవేర్చి కొట్టేశాడు.
అది గ్రంథం యొక్క స్టేట్మెంట్ మనకు అలాగన సంపూర్ణంగా తెలియజేయబడింది. దాన్ని కొలసి పత్రిక 2:15లో చూడొచ్చు. కొలసి 2:15లో అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తెలియజేశాడు. అక్కడ ఏమంటాడంటే 15లో, మరియు అపరాధము వలనను శరీరముందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా, అది మొదటి స్థితి అన్యజనులది, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన అంటే ధర్మశాస్త్రము మన మీద రుణముగా మనకు విరోధంగా ఉండిన పత్రము అంటే పాత నిబంధన మేకులతో సిలువ కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, చూడండి ఎన్ని పదాలు వాడాడు. దాని మనకు విరోధంగా ఉంది, దాని మేకులతో సిలువ కొట్టాడు అన్నాడు, చేవ్రాత తుడిచేసాడు అన్నాడు, అడ్డం లేకుండా ఎత్తేసాడు అని చెప్పాడు. అలాగున్న ధర్మశాస్త్రము ప్రభు నెరవేర్చాడు అనమాట. నెరవేర్చి దాన్ని కొట్టేశాడు. 2 కొరింథీ 3:14 ఇంకొక అద్భుతమైన మాట రాయబడింది. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3:14లో ఏమంటాడంటే, మరియు వారి మనసు కఠినములు ఆయన గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉంది. ఇప్పుడు కూడా యేసుప్రభు వస్తాడు, ధర్మశాస్త్రం ఇంకా నిలిచే ఉంది అని అలాగే పాటించేవారు ఉన్నారు ఇప్పటికీ ఇజ్రాయెల్లో. ముసుగులో ఉన్నారన్నమాట. గ్రంథం అంటుంది అది కొట్టివేయబడింది. ఎక్కడ కొట్టివేయబడింది? క్రీస్తునందు కొట్టివేయబడింది. కాబట్టి క్రీస్తునందు ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. అది చదువుకుంటే నీకు బుద్ధి కలుగుతుంది, అది చదువుకుంటే నీకు బోధ కలుగుతుంది, అది చదువుకుంటే నీకు నిరీక్షణ కలుగుతుంది, అది చదువుకుంటే నీకు ఆదరణ కలుగుతుంది, నువ్వు చదువుకుంటే నీకు నిత్యజం కలుగుతుంది, నువ్వు చదువుకుంటే నీకు అనేకమైన మాదిరి కలుగుతుంది అనమాట. సంగతులు దొరుకుతాయి. అది చదివితే నీకు ప్రభు దగ్గరకు తీసుకొని వస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రము మేలైనదే, అది ధర్మానుకూలంగా ఉపయోగించాలన్నమాట. అప్పుడు అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి నువ్వు నీతిమంతులుగా ఎంచబడినావా, జీవిస్తున్నావా, తీర్చబడ్డావా? ఎంచబడిన వారు, జీవించిన వారు పాత నిబంధనలో ఉన్నారు. అయితే ఈరోజు మనము నీతిమంతులుగా రక్తంలో తీర్చబడ్డ తర్వాత మళ్ళీ జీవించడం అనేది మనకు ఉంటుంది. అలాగున జీవిస్తుంటే దేవుడు మరలా ఇదిగో వీళ్ళు నీతిమంతులు అని చెప్పి మళ్ళీ మనల్ని దేవుడు ఎంచాలి, నీతిమంతుల లెక్కలో జాబితాలో గణించాలి. తర్వాత 4వది నీతి కలుగునని నిరీక్షణతో ఆత్మలో ఎదురు చూడటం. మనకు నీతి కలుగుతుంది. గలతీ పత్రిక 5:5 నీతిమంతులుగా ఎంచబడుట, నీతిమంతులుగా తీర్చబడుట, నీతిమంతులుగా జీవించట అయిపోయిన తర్వాత నీతి కలుగునను ఆత్మలను ఎదురు చూడటం అనమాట. గలతీ 5:5లో ఉంది, దాన్ని చదువుకుందాం. ఏలైనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. చూడండి, ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు, ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనకి నీతి కలుగుతుంది. అంటే ఇంతకుముందు నీతి కలగలేదా? ఇంక కొత్త నీతి మనకు కలుగుతుందా? ఎన్నిసార్లు మనం నీతిమంతులుగా బ్రతకదామని ప్రయత్నించినా ఏదో లోపముతో మనం సంపూర్ణతను పోగొట్టుకుంటూనే ఉంటాం. ఆలోచనల ద్వారా నీ నీతిమంతుడనే స్థితికి దిగజారిపోతుంది. నీ లోకాశలో పడ్డావా? మనం విగ్రహారాధన చేస్తున్నామండి. ధనాపేక్ష అనేది విగ్రహారాధన అన్నాడు. మనం డబ్బును బాగా ఆశిస్తాం అంటే విగ్రహారాధన చేస్తున్నాం. అంటే నువ్వు సంపూర్ణ సిద్ధిలో లేవు. అంటే పోరాడుతున్నాము. అవసరం, ధనాపేక్ష మనలో వస్తుంది అంటే మనం విగ్రహారాధన చేస్తున్నాం. కాబట్టి విగ్రహారాధన చేసేవాడు పరలోకానికి వెళ్ళడు. అలాగున నీతి అనేది సంపూర్ణంగా మనకు సాధించాలంటే ప్రతి చోట పొరపాట్లు, ఆలోచనల పొరపాట్లు, యవనకాల ఆలోచనల పొరపాట్లు, ఆత్మ సంబంధమైన పరిచర్ను జరిగించకపోవడంలో పొరపాటు, ఆరాధనకు ఆసక్తిగా వెళ్ళకపోవడంలో పొరపాటు, రకరకాలుగా బలహీనతలు, శరీర బలహీనతల ద్వారా మనిషి సంపూర్ణతలు కాకుండా రొట్టె ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రొట్టె ద్రాక్షని తీసుకుంటాడు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అంటే సంపూర్ణంగా నీతిమంతుడు అనే ఆ మనసు, ఆ ధైర్యం మనకు రావట్లేదు. అయితే ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు ఇంకెన్నడూ నువ్వు దుఃఖపడకుండా నీ కన్నీరు తుడిచేసి, నీ బాష్ప బిందువులు తుడిచేసి, నీ నివాసము దేవుని నివాసం మనుషులతో కూడా ఉండే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు నీకు నీతి సంపూర్ణంగా కలుగుతుంది. ఆ నీతి నీకు సంపూర్ణంగా పరలోకములో నీతి నివసించే ప్రదేశానికి నువ్వు వెళ్ళబోతున్నావు. అప్పుడు నీ నీతి కలుగున నిరీక్షణ నీకుంది. నీ నిత్య జీవంలో సంపూర్ణ నీతిమంతుడుగా, లోటు లేని, కొదవలేని నీతిమంతుడు దేవుని సన్నిధిలో సమీపించే ఒక రోజు మన ముందుంది అని చెప్పి ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. అది నీతిమంతులుగా ఎంచబడేది కాదు, నీతిమంతులుగా జీవించేది కాదు, తీర్చబడే కార్యక్రమం. దానికంటే మించింది నీతిమంతుడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే కార్యక్రమం. దాని కొరకు ఎదురు చూసే నిరీక్షణ మనకు ఉండాలన్నమాట. అలాగున మనం నీతిమంతులుగా ఎదురు చూసి మహిమలో ప్రవేశించాలని గ్రంథం తెలియజేస్తుంది. అలాగున మనం అందరం ఆలోచన చేసి పాత నిబంధన ప్రభు దగ్గరికి నడిపించి వదిలేస్తుంది. పాత నిబంధన నీతిమంతులుగా తీర్చబడే శక్తి దానికి లేదు. పాత నిబంధన మనకు సంపూర్ణ సిద్ధి కలిగించదు. పాత నిబంధన కంటే కొత్త నిబంధన దేవుడు శ్రేష్టమైనదని చెప్పి దాన్ని కొట్టేశాడు. కాబట్టి కొత్త నిబంధన చదువుతున్నప్పుడు అది మన ఆత్మ సంబంధమైన జీవితానికి
ప్రభు యొద్దకు నడిపించడానికి, దేవుని ఆరాధించడానికి, మన జీవితాలు కట్టుకోవడానికి ఉపయోగించబడింది. కాబట్టి అలాగనే మనం నడుచుకుందాం. క్రొత్త నిబంధనలు, పాత నిబంధనను మనం ఆలోచన చేసాం. కొత్త నిబంధనను ఒక 4 మాటల్లో ఈ 4 భాగాలుగా చెప్పి దాన్ని నేను ముగిస్తాను. కొత్త నిబంధన 4 భాగాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఒక భాగం, అపొస్తలుల కార్యం 2వ భాగం, రోమపత్రిక నుంచి యూదాపత్రిక వరకు 3వ భాగం, ప్రకటన గ్రంథం 4వ భాగం. ఈ 4 భాగాలు చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, మొదటిది 4 పుస్తకాలు ఉన్నాయి కదా, దాన్ని సువార్త అంటారు. మత్తయి సువార్తలో 28లో ప్రభు అన్నాడు కదా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆ రోజు అపోస్తలు చేశారు ఆ పనిని. వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ 4 పుస్తకాలు చేస్తున్నాయి. ఆ పుస్తకాలు ఎవరు చదివినా అవి ఏం చేస్తాయంటే సర్వలోకానికి సువార్త ప్రకటిస్తూనే ఉంటాయి. వాటి పని అది. 2, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధ నామమునకు వారికి బాప్తిసం ఇవ్వండి అని చెప్పినట్టు వారు సువార్త విని బాప్తిసం పొందుకునేది అపొస్తలుల కార్యక్రమం చెప్తుంది అనమాట. అపొస్తలుల కార్యగ్రంథం ఏం చెప్తుందంటే, అపొస్తలుల కార్యాలు ఇదిగో నమ్మి బాప్తిసం పొందండి అనేది అపొస్తలుల కార్యం మనకు చెప్తుంది. బాప్తిసం పొంది సంఘంలో చేరండి అనేది అపొస్తలుల కార్యం చెప్తుంది. ఇక మిగిలిన రోమపత్రిక నుంచి యూదాపత్రిక దాకా ఆ అపొస్తలుల కార్యంలో బాప్తిసం పొందినటువంటి అది చదివిన వారు బాప్తిసం పొందిన తర్వాత ఇదిగో మీరు ఇవి ఈ ఆజ్ఞలు బట్టి నడుచుకోండి అని చెప్పి ఈ ఆజ్ఞలు ప్యాకేజీ జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలా నడుచుకోవాలి, ఇదిగో తండ్రి దగ్గర ఇలా, భార్య దగ్గర ఇలా, పిల్లల దగ్గర ఇలా, గవర్నమెంట్ దగ్గర ఇలా, ఉద్యోగంలో ఇలా, దాసుడి దగ్గర ఇలా, యజమానుడి దగ్గర ఇలా, అలా 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 సంగతులన్నీ వివరించాయి. అది మిగిలిన పత్రికలన్నీ నడుచుకునే విధానాన్ని తెలియజేస్తాయి. అలా నడుస్తుంటే కూడా మాకు శోధనలు వచ్చి ప్రాణాలు కోల్పోయినామంటే ఇంకా హతసాక్షులు అయిపోతే ప్రకటన గ్రంథం వచ్చి ఏం చెప్తుందంటే, బతికిన వారికి చనిపోయిన వారికి ఇద్దరికి ఆదరణ కలిగించి ఏమంటుందంటే, అయ్యా మీరు సువార్త విన్నారు, బాప్తిసం పొందారు, మీరు నిబంధనలు నడుస్తుంటే మీ ప్రాణం పోయింది, అయితే మీరు నష్టపోయింది ఏమీ లేదు. మిమ్మల్ని చంపింది దేహాన్ని చంపేవారే, ఆత్మను కాక దేహాన్ని చంపేవారికి భయపడద్దని చెప్పాను కదా. మీ ఆత్మలో దేవుని కంట్రోల్లో ఉన్నాయి, మీరు పరదేశంలో ఉన్నారు, మహిమను పొందబోతారు, మీరు నష్టపోయింది ఏమీ లేదు. అక్కడ విజేతలే ఇక్కడ విజేతలని ఆదరించే గ్రంథం ప్రకటన గ్రంథం. అది కొత్త నిబంధన సారాంశం. కాబట్టి ఇలాగున్న మనము గ్రంథం మన ముందు ఉంది, దాన్ని చూసి మనం మహిమలో ప్రవేశించేంత వరకు సమాధానంగా నడుచుకోవాలి. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ అవకాశం ఇచ్చిన సోదరులకి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలు బ్రదరు.